ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి గాని ఇలా గొడవ పడతారేంటి? నువ్వు పక్కకి తప్పుకో. కళ్ళ ముందు గొడవ జరుగుతుంటే చూస్తూ ఉండలేం కదా. ఏదైనా ఉంటే మాట్లాడి తేల్చుకోవాలి. ఇలా గొడవ పడతారేంటి? ఈజ్ ఇట్ కరెక్ట్? నేను కరెక్టా కాదా అన్నది నాకు అనవసరం. వాడన్న మాటలకి ఆ రియాక్షన్ ఏంటో చూపిస్తా. తప్పుకో. కరెక్టా కాదా అనేది నాకు అవసరం. రాంగ్ అయితే కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను, అంతేగాని నాకెందుకు లేని సైలెంట్గా ఉండను. నువ్విలా బిహేవ్ చేయడం రాంగ్. ఏంటి కార్తిక్ గొడవ? వీడిని అడుగుతావేంటి వదినా? నన్ను అడుగు, నేను చెప్తాను. వీడు నా వైఫ్ని వీణా అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. వాళ్ళిద్దరూ బావమరదల్లే కావచ్చు, కానీ నా ముందు అలా పిలవద్దని వీడికి చాలాసార్లు చెప్పాను. అయినా అలాగే పిలుస్తున్నాడు వదినా వీడు. పేర్లున్నది పిలవడానికే కదా, అందులో తప్పే ఉంది. వాడు నిన్నలా పిలవడం నాకు నచ్చదు. కావాలని నా ముందు అలా పిలిచి నన్ను రెచ్చగొడుతున్నాడు. నేనేం కావాలని పిలవలేదు వేద. రిషికి నాతో గొడవ పెట్టుకోవడమే కావాలి. ఇదొక చిన్న సాకు మాత్రమే. ఏంట్రా సాకు? నాకేమన్నా సరదానా నీతో గొడవ పడ్డానికి? స్టాప్ ఇట్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని మీ టీచర్స్ ఎవరు నీకు చెప్పలేదా? కార్తిక్ మిమ్మల్ని జస్ట్ పేరు పెట్టి మాత్రమే పిలుస్తున్నాడు. ఇప్పటికిప్పుడు నువ్వు కనీసం 10 సార్లైనా కార్తిక్ ని వాడు వీడు అన్నావు. అందుకు తనకింత కోపం రావాలి. మీకు పర్సనల్ గా ఏమైనా గొడవలుంటే బయట చూసుకోండి, అంతేకాని ఆఫీస్లో కాదు. ముందు నలుగురిలో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో, ఆ తర్వాత ఆఫీస్కి రా. అండర్స్టాండ్? మాలిని ప్లీజ్, ఇది నీకు సంబంధం లేని విషయం. నువ్వే మాట్లాడుకో. ఎందుకు మాట్లాడకూడదు కార్తిక్? నీ ప్లేస్ లో ఇంకెవరున్నా నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. వాడికి సపోర్ట్ గా మాట్లాడి సేవ్ చేద్దాం అనుకుంటున్నావా? కాదు, ఆఫీస్ మేనర్స్ ఏంటో నీకు గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు చెప్తే నేను నేర్చుకునేదేంటి? తెలియకపోతే తెలుసుకోవడం తెలివైన వాళ్ళ లక్షణం. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. బేసిక్ గా ఆఫీస్ మేనేజ్మెంట్ అంటే చాలా ఇంటెలిజెన్స్ గా ఉంటారని విన్నాను, కానీ నీ విషయంలో రాంగ్ అని అర్థమైంది. స్టాప్ ఇట్ మాలిని. ఆఫ్టర్ ఆల్ మాకు మెటీరియల్ సప్లై చేసే మీరు నాకే నీతులు చెప్తున్నారా? నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడు మీ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేయగలను. తలుచుకో చూద్దాం. తలుచుకో రిషి. ఇది మేము నీతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ కాదు, మీ అన్నయ్య శ్రీ గారు మాతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్. దీంతో నీకు సంబంధం లేదు. ఏమైంది వేద? అది చూడండి శ్రీ, మీ తమ్ముడిని కంట్రోల్లో పెట్టుకోండి, లేదంటే అది మన కాంట్రాక్ట్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. అసలు ఏమనుకుంటున్నాడు మీ తమ్ముడు? మీతో కలిసి పనిచేస్తున్నాం కదా అని అతను ఏమన్నా సైలెంట్ గా పడుంటాం అనుకుంటున్నాడా? ఇంకొకసారి రిపీట్ అయితే మాత్రం దీని పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. వేరే విధంగా అంటే? ఏయ్ షట్ అప్ రిషి. అది కాదనయ్య వీడు. నోర్మోయ్. ఎప్పుడు చూడు గొడవలు, ఇవే ఆర్గ్యుమెంట్స్. అసలు నువ్వు ఆఫీస్కి ఎందుకు వస్తున్నావురా? బుద్ధిగా పనిచేసుకుంటున్న మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికా? అసలు నిన్ను ఆఫీస్కి రానివ్వడం మా బుద్ధి తప్పు. సారీ మాలిని, రిషి తరపున నేను మీకు సారీ చెప్తున్నాను. ఇట్స్ ఓకే శ్రీ, బట్ ఇంకొకసారి రిపీట్ కాకుండా చూడండి. ఓకే. కార్తిక్ వీణ బావ మరదల్లా అంటే కార్తిక్ వెనకున్న విషాదం వీణే అన్నమాట.
అందుకేనా రిషి కార్తిక్ విషయంలో అలా రియాక్ట్ అయ్యాడు. బావగారు, నాదొక ఆలోచన. ముందుగా మీతో షేర్ చేసుకున్నాక ఎలా ఏంటనేది ఆలోచిస్తాను. చెప్పు వీణా. లాస్ట్ 10 years కంపెనీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అన్ని అనాలిసిస్ చేశాను. ఇందులో నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఒకటి అర్థమైంది. అదేంటంటే మన కంపెనీకి మార్కెట్లో మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది, సేల్ కూడా బాగుంది, కాదనట్లేదు. కానీ ప్రతి జనరేషన్లో ఒక ట్రెండ్ క్రియేట్ చేయడం కానీ, యూత్ని అట్రాక్ట్ చేయడంలో కానీ మిగిలిన కంపెనీలతో పోలిస్తే మనం చాలా వెనుకబడిపోయాం. నిజానికి ఈ విషయంలో మనం లాస్ట్లో ఉన్నాం. మేబీ అందుకే అనుకుంటా మన సేల్ ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. ఇంతవరకు ఒక ఎక్స్ట్రీమ్ అనేది చూడలేదు. సో ఇప్పుడు మనం ట్రెండ్కి తగ్గట్టు కొత్త కొత్త డిజైన్స్ క్రియేట్ చేస్తూ కొత్త కొత్త మోడల్స్ మార్కెట్లోకి తెస్తూ అందరినీ అట్రాక్ట్ చేసామంటే మనకున్న బ్రాండ్ ఇమేజ్కి ఖచ్చితంగా 10 సేల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందుకు తగ్గట్టు రఫ్గా ఒక ప్లాన్ కూడా రెడీ చేశాను. ఎలాంటి డిజైన్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి, ఎంత కాస్ట్లో సేల్ చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ ఇందులో ఇంక్లూడ్ చేశాను. ఒకసారి చూడండి. వావ్, సూపర్, చాలా బాగుంది వీణా. థ్యాంక్ యూ బావు గారు. చూడండి, మన కంపెనీ సాంప్రదాయానికి పెట్టింది పేరు. ఎప్పుడూ లేంది ఒక్కసారిగా ఇలా ట్రెండ్ని ఫాలో అయితే మన కంపెనీకి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. అండ్ ఎప్పటికప్పుడు ట్రెండ్ని ఫాలో అవుతూ కొత్త కొత్త డిజైన్స్ని తీసుకురావడానికి ఎలాగో మా అమ్మ వాళ్ళ రాజేశ్వరి గార్మెంట్స్ ఉంది. ఇప్పుడు మన కంపెనీ కూడా అదే దారిలో వెళ్తే మనకి మనం పోటీ అవడం తప్ప ఏ ఉపయోగం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి మనం పోటీ కాము. ఎందుకంటే ఓవరాల్ మార్కెట్లో రాజేశ్వరి గార్మెంట్ సేల్ ఓన్లీ 25% మాత్రమే. మిగిలిన 75% వేరే రకరకాల కంపెనీలు పట్టుకెళ్ళిపోతున్నాయి. అదే మనం ఇప్పుడు దాని మీద ఫోకస్ చేసామనుకో, ఖచ్చితంగా మన బ్రాండ్ ఇమేజ్ అన్నిటినీ పక్కకి నెట్టేస్తుంది. మన కంపెనీ లాభాన్ని పెంచడానికి మాత్రమే నేను ఈ ప్రపోజల్ని తీసుకొచ్చాను. ఆశ ఉండాలి గాని అత్యాశ కాదు. అది మన కంపెనీ, ఇది మన కంపెనీయే. అలాంటప్పుడు ఇందులో వెలిపెట్టకుండా అదేదో ఆ కంపెనీ మీద ఫోకస్ పెట్టడం బెటర్. సో నేను ఈ ప్రపోజల్ని అపోజ్ చేస్తున్నాను. ఇది మనం మాత్రమే ఫైనల్ చేసే నిర్ణయం కాదు, బోర్డు మెంబర్స్ అందరితో కలిసి డిస్కస్ చేసి తీసుకోవాల్సిన నిర్ణయం. మెజారిటీ ఎవరి వైపు ఉంటుందో వాళ్ళ నిర్ణయమే ఫైనల్ అవుతుంది. గెట్ రెడీ. ఓకే శ్రీ. రెడీ బావు గారు. గుడ్.